జ్యోతిషాస్త్రీతీయ ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదములు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మిథున రాశి వారికి 10వ ఇంటికి అధిపతి అయినటువంటి బృహస్పతి 11వ ఇంట్లో నివసిస్తున్నాడు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అదృష్టానికి అధిపతి అయిన శని అదృష్ట ఇంట్లో ఉంటాడు. 4వ ఇంట్లో కేతు. వాళ్ళ మనసులో కొన్ని అనుమానాలన్నీ కూడా కలుగుతాయి. ఎవరిని చూసినా అనుమానం, ఎందులో చూసినా అనుమానం. ఆ అనుమానాన్ని పక్కన పెట్టండి. అదే పెనుభూతంగా మారి మీకు విల్లన్గా మారుతారు. కాబట్టి ఆ అనుమానాన్ని తీసి పక్కన పడేయండి. శని 9వ ఇంట్లోనూ, సూర్యుడు 8వ ఇంట్లోనూ సంచరించడం వల్ల కొన్ని సమస్యలు చిన్నవి తలెత్తవచ్చు. ఈ నెల సగటు కంటే చాలా మెరుగ్గా ఉంటారని కూడా చెప్పచ్చు. మీరు చేసే ఏ పనిలో కూడా ఆటంకాలు ఉన్నాయండి, ముందుకెళ్ళిపోతారు. మీరు సంపాదన పెంచడంలో అత్యధికమైనటువంటి మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటుంది. మీరు దూర ప్రయాణాల్లో వెళ్ళి నివసించే అవకాశం ఉంటుంది. సముద్రం దాటి వెళ్ళి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా పూజాది కార్యక్రమాలు లేదా తీర్థయాత్రలు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కెరీర్ పరంగా ఈ నెల చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగపరంగా పై అధికారుల నుంచి ప్రశంసలు, మీరు చేస్తున్నటువంటి యొక్క వృత్తిలో చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మంచి అవకాశం ఉంటుంది. మీ సీనియర్ అధికారుల యొక్క ప్రశంస పొందుతారు. సాధ్యమైనంత రీతిలో అందరికీ సహాయం చేయడానికి నేర్చుకోండి. సరి అయిన అవకాశాలు వస్తున్నాయి నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి. ఈ నెల మొత్తం అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. విద్యలో చాలా రాణిస్తారు విద్యార్థులు. జ్ఞానాన్ని పొందే అవకాశాలు, మంచి పిహెచ్డి చేయడానికి లేదా మంచి యూనివర్సిటీని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఉంటే చాలా చక్కబడతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా విడాకులకి ఉన్న వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా సమస్యించి డిస్కస్ చేసి ఒకరి పట్ల ఒకరు కూర్చొని మాట్లాడుకొని ఆప్యాయతో సమస్యించుకుంటారు. ఈ మాసం కుటుంబ విషయంలో చిన్న ఒడిదుడుకులు ఉన్నా దాన్ని అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో దూరమైనటువంటి కుటుంబ సభ్యులందరినీ దగ్గర చేర్చుకుంటారు. మీ ప్రియమైన వారితో మధురమైనటువంటి మాటలు మాట్లాడి ఆనందంతో ఉంటారు. భావోద్వేగాలతో ఒక్కొక్కసారి కలుస్తారు. గృహప్రవేశం, ఉపనయనం, వివాహాది కార్యక్రమాలు చేస్తారు. లేదా భూమి కొనే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది. వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం అని కూడా చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వారికి ఇది మంచి సమయం. ఇంకా పిహెచ్డి చేస్తారని చెప్పిన రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది చాలా అద్భుతం అని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి బాగుంది. స్త్రీలకు మంచి అవకాశం అని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద నంబర్కి వాట్సాప్ చేయండి. మీ యొక్క లక్కీ డే అని చెప్తే బుధవారం, లక్కీ నంబర్ అని చెప్తే నంబర్ 1, అదృష్ట రంగు అని చెప్తే కావి మరియు ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది. లక్కీ దిశ ఈశాన్య దిశ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం 8/2/2024 10:04 ఉదయం నుండి 10/2/2024 10:02 ఉదయం వరకు, అంటే ఈ 2 రోజులు చంద్రాష్టమం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండవలసిన, ఈ నెల మొత్తంలో జాగ్రత్తగా ఉండవలసిన 2 రోజులు. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి వెళ్ళి పూజ చేయండి, ప్రదక్షిణాలు చేయండి, 18 ప్రదక్షిణాలు చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.